ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు, స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు రెగ్యులర్ సెక్టార్సే కాకుండా మనకి మల్టిపుల్ వేస్లో డిఫరెంట్ సెక్టార్స్లో ఏదైతే మల్టిపుల్ ఫోల్డ్స్లో, అంటే మనకి మామూలుగా చూసుకుంటే ఒక 10-15% స్టాక్స్లో రెగ్యులర్గా మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ వస్తే మనకి మంచి రిటర్న్ వచ్చినట్టుగానే మనం భావిస్తూ ఉంటాం. 15% యావరేజ్గా వచ్చేటట్టుగా మనం చూసుకుంటూ ఉంటాం. కానీ మనం కాస్త కొంచెం రీసెర్చ్ చేసుకుని ఏదైతే డిఫరెంట్ వేలో సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి దాంట్లో గ్రోత్ ఎక్కువగా కనిపించే సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకుని, అందులో కూడా అది స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, లార్జ్ క్యాపా అన్నట్టు కాకుండా ఆ యొక్క సెక్టార్కి, దాంట్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి, దానికి సంబంధించిన చేస్తున్నటువంటి బిజినెస్ డెవలప్మెంట్కి కూడా ఎటువంటి గ్రోత్ ఉంది మనం ఆలోచించుకుని అలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని, అంటే కొంచెం ఇలాంటివి కూడా మనకి ఏదైతే హిడెన్ మోనోపాలీ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్లో ఎందుకంటే వీళ్ళు చేసే బిజినెస్ అలాంటి బిజినెస్లో వీళ్ళు చేసే బిజినెస్లో మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ షేర్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి హిడెన్ మోనోపాలీ స్టాక్స్ని మనం అప్పుడప్పుడు కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి దాంట్లోనే నేను మీకు ఇప్పుడు చెప్తున్నటువంటి కంపెనీ పాటిల్ ఇంజనీరింగ్స్ లిమిటెడ్. ఏదైతే పాటిల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఉందో ఇది ఓల్డెస్ట్ కంపెనీ. వీళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే ఏదైతే టర్నల్స్, ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన దాంట్లో టర్నల్స్ని చేయడంలోనూ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ గట్రా డెవలప్ చేయడంలోనూ గట్రా వీళ్ళు బాగా నిష్ణాతులు. వీళ్ళు ఏదైతే ఒక 4,000 or 5,000 crores కంపెనీ, వెరీ స్మాల్ కంపెనీ నుంచి మిడ్ క్యాప్ కంపెనీ నుంచి లార్జ్ క్యాప్ కంపెనీకి ఎదుగుతున్నటువంటి కంపెనీది. ఏదైతే పార్టిసిపేషన్ చూసుకుంటే, ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేసుకుంటే సుమారుగా ఒక 35-40% వరకు కూడా ప్రమోటర్ స్టేకు, అదేవిధంగా ఎఫ్ఐఎస్ ఉన్నారు, అదేవిధంగా డిఐఎస్ ఉన్నారు. దాంతోపాటుగా మార్కెట్లో పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ ఇది. ఇది లాస్ట్ 1 year మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే సుమారుగా 183% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. అంటే లాస్ట్ ఇయర్ బాగా ఇచ్చిన గత సంవత్సరాలు ఏంటంటే లాస్ట్ 3 years నుంచి కూడా సుమారుగా 73% గ్రోత్ ఉన్నటువంటి స్టాక్ ఇది. వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఏంటో చూసేటప్పుడుగా అసలు ముందు వీళ్ళ యొక్క రెవెన్యూ గ్రోత్ ఏంటో చూద్దాం. రెవెన్యూ గ్రోత్ ఏదైతే 2,300 crores దగ్గర నుంచి సుమారుగా 4,200 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా రెవెన్యూ గ్రోత్ని అద్భుతంగా పెంచుకున్నటువంటి కంపెనీ. వీళ్ళ యొక్క ఓవర్లుక్ చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళు ఏదైతే పవర్ జనరేషన్లో 8,000 megawatts, అదేవిధంగా టన్నల్స్లో 180 kilometers ఓవర్ టన్నల్స్, అదేవిధంగా 5.5 అగ్రికల్చర్ దానికి సంబంధించిన సెగ్మెంట్లు కూడా ఉన్నారు. వీళ్ళ కొంచెం నక్షల్గా చెప్పుకుంటే నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏదైతే వీళ్ళ యొక్క మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత రియల్ ఎస్టేటు, తర్వాత అసెట్ అలొకేషన్, ఐదర్ రోడ్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ కానివ్వండి, ఏదైనప్పుడు కూడా దానికి సంబంధించిన పిక్చరైజేషన్ కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. వాళ్ళ యొక్క టర్నర్స్ తీయడం కానీ, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఏదైతే డ్యామ్స్ గట్రా కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఇదైతే కెనాల్స్ని వాళ్ళ యొక్క టర్న్ చేయడం కానీ, ఇవన్నీ కూడా డీటెయిల్గా పిక్చరైజేషన్ చేసి చూపిస్తున్నాను. దానికి సంబంధించినటువంటి కంపెనీ డీటెయిల్స్ కూడా ఇక నేను మీకు కీ పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఏదైతే 1949 నుంచి కూడా ఉన్నటువంటి ఓల్డెస్ట్, ముంబై బేస్డ్ ఓల్డెస్ట్ కంపెనీ ఇది. Actually, the company holds a strong presence in the various high margin technology incentive areas like hydro and tunneling. ఏదైతే టర్నలింగ్ చేస్తుంటారో దానికి సంబంధించిన ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై అండ్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో వీళ్ళు నిష్ణాతులుగా ఉన్నారు. ఇట్ హెస్ ఎక్స్పాండెడ్ 250 projects పైన చేశారు. పాటిల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద హైడ్రో పవర్ అండ్ ఇరిగేషన్ అండ్ టర్నల్ సెగ్మెంట్స్. ఇందులో వీళ్ళు సుమారుగా 90% ఆఫ్ దేర్ ఆర్డర్ బుక్ అంతా కూడా ఈ మూడాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. హైడ్రో పవర్ కానీ, అది ఇరిగేషను, అదేవిధంగా టన్నల్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో టన్నల్స్ ఏదైతే ఇస్తారో వాటిలో వీళ్ళు సుమారుగా వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్లో 90% అదే ఉన్నది. అదేవిధంగా ప్రాజెక్ట్స్, కంపెనీ హ్యాస్ అండర్టేకింగ్ ద వేరియస్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రాజెక్ట్స్ సంబంధించిన హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కెనాల్ ప్రాజెక్టు, అదేవిధంగా రాయచూర్ సోలార్ పవర్ ప్రాజెక్టు ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, అదేవిధంగా రాంపూర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, అదేవిధంగా హై ఆల్టిట్యూడ్ రోడ్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అది యొక్క డ్యామ్ యొక్క కెపాసిటీస్ కానీ, అటు యొక్క ఏకర్స్ ఎన్ని కిలోమీటర్స్లో టర్నల్ చేశారన్నది ఎంత అదే డీటెయిల్గా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఓవరాల్గా ఏదైతే టెక్నాలజీ ఓరియంటేషన్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కాకుండా టెక్నాలజీ ఓరియంటెడ్ దాంట్లో సంబంధించిన దాంట్లో ఆ యొక్క మెథడ్స్ ఏదైతే న్యూ ఆస్టిన్ టర్నలింగ్ మెథడ్, ఏదైతే NATM మెథడ్ ద్వారా అప్లికేషన్ ఆఫ్ ద ఫిట్నెస్ సంబంధించిన ఎలిమెంట్ మెథడ్స్, దీనికి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా వీళ్ళు ఉపయోగిస్తారు. వీళ్ళు దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఒక రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే కంపెనీ డ్రైవ్స్ 99% ఆఫ్ ఇట్స్ రెవెన్యూ
ఫ్రమ్ ద ఈపీసీ బిజినెస్ అదే సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ రిమైనింగ్ ఇస్ 1% ఇస్ ద రియల్ ఎస్టేట్స్ నుంచి కూడా వస్తుంది వీళ్ళకి. జియోగ్రాఫికల్ ప్రెజెన్స్ కూడా చూసుకున్నట్టయితే వీళ్ళు ఏదైతే మనకి ఇక్కడ 14 స్టేట్స్లో ఇంటిగ్రేటెడ్ అయి ఉన్నారు, అదేవిధంగా 14 స్టేట్స్నే కాకుండా దానికి సంబంధించిన మ్యాక్సిమం ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఏదైనా యూపీలోను, ఎంపీలోను, జమ్మూ అండ్ కాశ్మీర్లోను కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా రెవెన్యూ బ్రేకప్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. వీళ్ళకి హైడ్రో దగ్గర నుంచి 55%, అంటే హైడ్రో ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి 19%, రోడ్స్ అండ్ డెవలప్మెంట్ నుంచి 6%, టన్నల్ నుంచి ఒక 14%, అదేవిధంగా అదర్స్ నుంచి 6%. రెవెన్యూ బ్రేకప్ కూడా ఏ విధంగా వస్తుందని అంతా కూడా చూపిస్తున్నాను. వీళ్ళ యొక్క మేజర్ కస్టమర్స్ ఎవరైనా చూసుకున్నట్టయితే ఎన్టీపీసీ పవర్ దానికి సంబంధించిన దాంట్లో, ఎన్హెచ్పిసి, అదేవిధంగా ఎన్హెచ్ఏఐ, ది నేషనల్ హైవే అథారిటీస్ లిమిటెడ్, అదేవిధంగా సట్లేజ్ జల్ విద్యుత్ నిగమం లిమిటెడ్, సట్లేజ్ జల్ విద్యుత్ నిగమం లిమిటెడ్ కూడా వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఇర్కాన్, ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ టన్నల్స్ అన్నీ కూడా వీళ్ళే మేజర్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, అంటే వీళ్ళ యొక్క క్లయింట్ బేస్ కూడా చాలా మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మేజర్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే బిజినెస్ మోడల్ కూడా ఇప్పుడు కూడా ఆర్డర్ బుక్ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన ఆర్డర్ బుక్ ఉంది, రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉంది. దాంట్లోనూ బిజినెస్ మోడల్ కూడా ఎక్స్ట్రాడనరీగా మనకి ఏదైతే ఒక యూనిక్ బిజినెస్ వీళ్ళకంటూ సెపరేట్గా దాంట్లో ఒక 90% ఆఫ్ ద మార్కెట్ షేర్ వీళ్ళే తీసుకోవడం అన్నది ఇక్కడ వీళ్ళకి ఏఎస్పీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓవరాల్గా మార్కెట్ యొక్క స్టాక్ అనాలిసిస్ ఏ విధంగా ఉన్నది, దాని యొక్క ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా డెట్ ఈక్విటీ రేషియో ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఫండమెంటల్ అనాలిసిస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటే కాకుండా టెక్నికల్గా కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కూడా మార్కెట్ ఏదైతే నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నాను, ఈ చార్ట్ ఏదైతే అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో ఒడిదుడుకులు అన్నీ కామన్, అప్ అండ్ డౌన్స్ అన్నది, కానీ మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ 2 monthsగా మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాక్గా దీన్ని మన పాటెల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మనం తీసుకోవచ్చు. ఏదైతే మనకి ఒక యూనిక్ సెపరేట్ బిజినెస్లో, అదేవిధంగా వాళ్ళకంటూ ఒక సెపరేట్ పార్టిసిపేషన్ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చరు, రియల్ ఎస్టేట్ అండ్ అగ్రికల్చర్ కూడా చాలా హ్యూజ్ ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చర్, 5 lakhs ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఉంది. దాంతోపాటుగా వీళ్ళు ఏదైతే లాస్ట్ 3 yearsగా కూడా 73% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇవ్వడమే కాకుండా ఎఫ్ఐఎస్ తోటి ప్లస్ అదేవిధంగా మనకి డొమెస్టిక్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేషన్ కూడా ఉంది. పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ. మన ఒక డిఫరెంట్ సెక్టర్ గురించి ఆలోచించినప్పుడు అందులోనూ కూడా మనకి ఏదైతే గ్రోత్ ఆస్పెక్ట్లో మనకి ఎప్పుడు కూడా 30 to 40 or 40 to 50% తగ్గకుండా మనకి ఏ విధమైన గ్రోత్ అయినా సరే పర్వాలేదు అనుకుంటే ఆన్ అండ్ యావరేజ్లో ఇలాంటి స్టాక్స్ కూడా పెట్టుకోవడం వల్ల మనకి మంచి రెవెన్యూ కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మన పోర్ట్ఫోలియో కూడా మంచి వెల్తీగాను హెల్తీగాను ఉండడానికి మంచి స్కోప్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి స్టాక్స్లో రీసెర్చ్ చేసి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.